రేషన్ కార్డుల ప్రక్రియ అనేది గత 10 ఏళ్ల నుంచి ఈ ప్రభుత్వంలో కొనసాగలేదు, ఈ రాష్ట్రంలో కొనసాగలేదు. అయితే తాజాగా అందరికీ ఇల్లు లేని వారికి అదేవిధంగా నిరుపేదలందరికీ కూడా రేషన్ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం సంకల్పించిన నేపథ్యంలో లబ్ధిదారుల ఎంపిక ఎట్లా ఉండాలనేది కూడా నిన్న సీఎస్ ఆయా కలెక్టర్లకు పంపిన సర్కులర్లో స్పష్టంగా పేర్కొన్నారు. అంటే గతంలో ఉమ్మడి కుటుంబాలు ఏవైతే ఉన్నాయో ఉమ్మడి కుటుంబాలకి పాత రేషన్ కార్డులు 9 లక్షల రేషన్ కార్డులు యథావిధిగా అట్నే ఉంటాయి, వాటి జోలికి పోకూడదు. సేమ్ టైంలో కుటుంబాలు వేరుపడిన వాళ్ళు అదేవిధంగా తమ అచ్చుతప్పులు పేర్లలో అచ్చుతప్పులు ఉన్నవాళ్ళు అదేవిధంగా మీలో అంటే కొత్తవారు ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉండి దరఖాస్తు చేసుకోలేదో ఆ దరఖాస్తు చేసుకోవాల్సిన వారు దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం ఉందని కూడా సీఎస్ నిన్న స్పష్టంగా పేర్కొన్నారు. ఇక ఇందిరమ్మ ఇళ్ల పథకంలో కూడా కొంత ఫీడ్బ్యాక్ తీసుకోవాల్సిన అవసరం ఉందని కూడా కలెక్టర్లకి కొంతమంది ఇక రేషన్ కార్డులకు మాకు లేవు, రేషన్ కార్డులు ఇవ్వాలని గత 5-6 ఏళ్ల నుంచి మీ సేవల ద్వారా కూడా అనేక మంది లబ్ధిదారులు ప్రభుత్వానికి ఒక రిప్రజెంట్ కూడా ఒక దరఖాస్తు కూడా చేసుకోవడం జరిగింది. ఆ దరఖాస్తులను కూడా ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుంది. అయితే ఎవరైతే దరఖాస్తు చేసుకోలేదో వారిని కూడా ఈ జనవరి 21 నుంచి 24 వరకు జరిగే గ్రామ సభల్లో కూడా లబ్ధిదారుల నుంచి దరఖాస్తులు తీసుకోవాలని కూడా జిల్లా కలెక్టర్లకు నిన్న అందించిన సర్కిల్లో సీఎస్ స్పష్టంగా పేర్కొన్నారు. అంటే గతంలో దరఖాస్తు చేసుకోవాల్సిన వాళ్ళు అవసరం లేదు, ప్రజాపాలనలో కానీ లేకుంటే కులగణన డాటాలో కానీ మీ సేవల ప్లాట్ఫామ్స్లో ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో ఆయా పథకాలు కావాలని వారు దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎవరైతే దరఖాస్తు చేసుకోలేదో ఆ దరఖాస్తు చేసుకుని వారు 21 నుంచి 24 మధ్య మీరు ఆయా గ్రామ సభలోనే అధికారులకు నేరుగా దరఖాస్తు ఇవ్వచ్చు అని దానిలో పేర్కొన్నారు. సేమ్ టైంలో లబ్ధిదారుల ఎంపికపై కూడా జిల్లా కలెక్టర్లు అదేవిధంగా అధికారులు కొంత పారదర్శకత పాటించాల్సిన అవసరం ఉందని నిన్న సీఎస్ సర్క్యులర్ పెట్టడం స్పష్టంగా పేర్కొన్నారు.